హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేను ఒక మంచి డిఫరెంట్ స్టైల్ ఒక స్వీట్ చెప్పబోతున్నాను. అది కూడా ఫింగర్ మిల్లెట్తో, అదే అండి రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, దాంతో రాగులతో నేను ఒక మంచి స్వీట్ చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు చాలామందికి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా, మనకి ఆ క్రేవింగ్స్ ఉంటాయి. వాటి నుంచి ఇది మనకి బయటపడేస్తుంది. ఎందుకంటే మనం డిఫరెంట్గా ఇలా స్వీట్ లాగా చేసుకుంటే కనుక ఫింగర్ మిల్లెట్తో మనకి కావాల్సిన స్ట్రెంగ్త్, అలాగే బోన్స్కి చాలా మంచిది. కాబట్టి ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మరి ఎందుకంటే ఆలస్యం మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం. దానికోసం ముందుగా ఇక్కడ నేను పాన్లో కొంచెం వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. బాగా బాయిల్ అయ్యాక, అంటే బాగా నీళ్లు మరిగిన తర్వాత మన రెసిపీ ఎలా చేయాలో నేనైతే మీకు చెప్పేస్తాను. చూసారు కదా, ఇక్కడ వాటర్ అయితే ఆల్రెడీ బాయిల్ స్టార్ట్ అయిపోయింది, బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఇక్కడ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇది ఒక 150 గ్రామ్స్ రాగి ఫ్లోర్ ఉంటుంది. 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులో పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా. అలాగే ఇందులోనే కొంచెం ఇక్కడ నేను జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బెల్లం అంటే జాగరీ పౌడర్ లేకపోతే బెల్లంని వాటర్లో కొంచెం కరిగిపెట్టేసి ఇందులో వేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసి కలిపేసుకుంటాం కదా, అలా కాకుండా హాట్ వాటర్లోనే బెల్లం వేసేసి మనం కరిగించుకొని ఆ వాటర్ని ఇందులో యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కాబట్టి వేసేస్తున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. స్పూన్తో కలిపేసుకుంటే బెటర్, లేదంటే బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్పూన్తో ఇక్కడ కలిపేసుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసుకుందాం. చపాతీ ముద్దలాగా వచ్చేసేటట్టు, అంటే కన్సిస్టెన్సీ అలా వచ్చేటట్టు బాగా కలిపేసుకుందాం. మనకి రాగి ఫ్లోర్ అనేది చాలా హెల్తీ, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలాగే అంటే మన బోన్స్కి స్ట్రెంగ్త్ కావాల్సినంత, అంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలో అంత స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, రిచ్గా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. డైలీ మనం అంటే ఎలా అయినా ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఇలా డిఫరెంట్గా స్వీట్స్ అవి చేసుకుంటే మనం ఇందులో బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, మన బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా మంచిదండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. వెరీ టేస్టీగా కూడా ఉంటుంది, వెరీ ఈజీ కూడా, చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా తొందరగా చేసేయచ్చు. చూసారు కదా, ఇక్కడైతే మన డవ్ అయితే రెడీ అయిపోయింది. బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే సైడ్కి పెట్టేసుకుందాం. చూసారు కదా, కలిపేసుకున్నాను. టోటల్గా కంప్లీట్గా బాగా కలిపేసుకున్నాను. మనకి ఇందులో బెల్లం పౌడర్ వేసాం కదా, అది కూడా కొంచెం అంటే పార్టికల్స్ లాగా ఉంటాయి కాబట్టి అది కూడా కరిగిపోతుంది. అలాగే మన డవ్ అనేది సాఫ్ట్నెస్ వస్తుంది. ఒక 10 మినిట్స్ గనక మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నువ్వులు వేసి వేయించుకుందాం, డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నువ్వుల్ని మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. కొంచెం అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత ఎక్కువ టైం పట్టదు, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. ఒక 1 మినిట్లోనే మనకు పాన్ హీట్ ఎక్కితే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఆల్రెడీ నువ్వులు అనేవి చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే ఇందులోనే ఇక్కడ ఒక 2 ఇలాచీ తీసేసుకుంటున్నాను. మన స్వీట్ అంటే ఎవరైనా స్వీట్ అనేసరికి ఇలాచీ తప్పనిసరిగా వేస్తారు కదా, స్వీట్కి ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకని వేసాను. చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని అలాగే ఇలాచీని ఇందులో వేసేసి కొంచెం చల్లారాక దీన్ని పౌడర్ చేసేసుకుందాం. అలాగే సేమ్ పాన్లో నేను ఇక్కడ కొబ్బరిని తురిమి పెట్టేసుకున్నాను, ఆల్రెడీ తురిమేసుకున్న కొబ్బరి, అలాగే కొంచెం బెల్లం కూడా వేసేసి మనం దీన్ని కొంచెం హీట్ ఎక్కితే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది కదా, రెండింటిని కొంచెం వేయించుకుందాం. ఇక్కడ కూడా నేను ఎటువంటి ఆయిల్ కానీ లేదంటే గీ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇక్కడ కొబ్బరిలో
1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకి వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది, అలాగే మొత్తం చక్కగా కలిసిపోతుంది కూడా. కొబ్బరి అలాగే బెల్లం పౌడర్ బాగా కలిసిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు అలాగే ఇలాచీని ఇందులో వేసేస్తున్నాను, యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకుందాం. ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా పౌడర్ అలాగే కొబ్బరి, అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మన స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టేసుకున్నాం కదా రాగి ముద్దని, అది చూసారు కదా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. మొత్తం ఒక 10 మినిట్స్ అయ్యేసరికి సాఫ్ట్గా అయ్యింది, అంతా కలిసిపోయింది. మనం బెల్లం పౌడర్ అన్నీ వేసాం కదా, అన్నీ కరిగిపోయి చక్కగా సాఫ్ట్గా అయ్యింది. ఇక్కడ ఒక 2 మినిట్స్ ఈ డౌని ఒక్కసారి మసాజ్ చేసేసుకుందాం. మసాజ్ చేసేసుకుంటే మొత్తం అంతా మంచిగా కలిసిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఒక అరటాకు తీసుకుంటున్నాను. అరటాకులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది, వెరీ హెల్దీ అనమాట. ఈ ఆకులో చేస్తే మనకి ఏదైనా అంటే ఎనీ ఫుడ్ మనకి ఆకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మన ఫుడ్లోకి అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా చుట్టేసుకొని ఇక్కడ చూసారు కదా నేను చూపిస్తున్నాను, అలా ఒత్తేసుకోవాలి. మొత్తం మనం బొబ్బట్లు చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రౌండ్గా వచ్చేటట్టు చక్కగా ఒత్తేసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, కొబ్బరి అలాగే బెల్లం నువ్వులు స్టఫ్ని ఇక్కడ వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ స్టఫ్ వేసేసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తాను. మనకి అరిటాకు మిడిల్లో కొంచెం కట్ చేసేసుకుందాం. అలా అయితే మనకి సరిపోతుంది. మొత్తం రెండు ఆకులు కాకుండా మిడిల్లో నేను ఇక్కడ సిజర్తో కట్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను, చూపించిన విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇక్కడ ఆకు కట్ చేశాను కదా, మనకి ఇప్పుడు మధ్యలో ఉన్నది అంటే ఇప్పుడు మనం ఏ ఆకు పైన అయితే వేసామో దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి బొబ్బట్లాగా మధ్యలోకి ఇలా వస్తుంది. చూసారు కదా, మనం ఫోల్డ్ చేసేసాం కదా, దీన్ని సైడ్ పెట్టుకుందాం. ఇంకొకటి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మీకు ప్రాసెస్ చూపించడానికే నేను ఇంకొకటి కూడా చేసి చూపించాను. చూసారు కదా, మనకి ఆకు తాలూకా అలా డిజైన్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక పాన్ హీట్ చేసి పెట్టుకొని నాన్ స్టిక్ పాన్ పైన ఈ రెండింటిని పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఘీ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. కాసేపు లిడ్ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కాలనిద్దాం. మనకి ఆకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మన స్వీట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు లిడ్ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కాలనిద్దాం. చూసారు కదా, మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాం. చూసారు కదా, ఆకు కలర్ అంతా కొంచెం మంచి బ్రైట్ గ్రీన్ కలర్లో ఉండేది కదా, కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఒకవైపు తిప్పేసుకుందాం దీన్ని. చూసారు కదా, కలర్ మంచిగా చేంజ్ అయింది కదా. ఇంకొక 5 మినిట్స్ ఇంకో రెండో వైపు కూడా ఉడికిపోతే మనకి సరిపోతుంది. రెండో వైపు కూడా మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కాలనిద్దాం. కాలితే మనకి సరిపోతుంది. రెండో వైపు కూడా బాగా కుక్ అయిపోతుంది.
ఇది వెరీ హెల్దీ అండి. ఇక్కడ నువ్వులు కూడా యూజ్ చేస్తున్నాం కదా, నువ్వుల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది, చాలా మంచిది. మన బోన్స్ స్ట్రెంథనింగ్ అవ్వాలంటే మనం డైలీ నువ్వులను కూడా ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఇలా డిఫరెంట్గా హెల్తీగా స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది, అలాగే వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఉంటాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే చూసారు కదా, ఒక 5 minutes అయ్యింది. రెండో వైపు కూడా ఒకసారి ఫ్లిప్ చేసేసుకుందాం. చూసారు కదా, మనకి బాగా ఉడికిపోయింది, కలర్ చేంజ్ అయ్యింది కదా. ఇది రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకుందాం ఒకసారి. ఇంకొక 5 minutes ఇంకా ఉడికించుకుందాం, ఎందుకంటే ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, 5 minutes అయితే అయ్యింది. ఇప్పుడు ఇంకా కలర్ చేంజ్ అయ్యింది బాగా, అంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇది వెరీ హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది. లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఆయిల్స్ కానీ లేదంటే డీప్ ఫ్రై కాదు, అలాగే గీ కాదు, ఏమి యూస్ చేయట్లేదు. ఇది వెరీ హెల్దీ, అంటే గీ యూస్ చేసినా మంచిదే, కానీ ఇక్కడ ఎటువంటివి ఆయిల్స్ కానీ గీ కానీ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి ఇది చక్కగా ట్రై చేసి తప్పకుండా అందరూ తినొచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా అంటే షేప్ కూడా మనకి బనానా లీఫ్ తాలూకా షేప్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ. చాలా టేస్టీగా ఉంటుంది, చూడటానికి చాలా యమ్మీగా ఉంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ.